రాత్రి కల్లా అల్లావుద్దీన్ అద్భుత దీపం వచ్చింది. ఆ జీనీ గడు కూడా వచ్చాడు. అవునా? ఆ జీనీని ఏం కోరుకున్నారా? ఏం కోరుకుందాం అనుకునే లోపలే తెల్లారిపోయింది బా. నీ దరిద్రం కల్లో కూడా అంటాడుతుంది అనమాట. అవును బా. అరుంధతి అనుష్క పలుకు, చంద్రముఖి జ్యోతిక పలుకు, గీతాంజలి అంజలి పలుకు. చూడడానికి దొరబిడ్డల మాదిరి ఉన్నారు. జాతకం చెప్పించుకోండి దొరా. బావా ఈడెవడు అనుష్క ఇలియానా తమన్నాని నాకు ఇష్టమైన హీరోయిన్ పేర్లన్నీ చెప్పాడు. నేను ఎందుకు ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది బా. జాతకం చెప్పించుకుందాం. ఆలోచించకండి దొరా. నాకు ఇంట్రెస్ట్ లేదురా, నువ్వు చెప్పించుకో. తలకాయ చూసి తలరాత చెబుతా, మెడకాయ చూసి మనసేందో చెబుతా, గుండెకాయ చూసి మీ గుబులేందో చెబుతా. కాయలు చూసి చెప్పొద్దు, కాళ్ళు చేతులు చూసి చెప్పు. సరుకున్నట్టు కనిపించట్లేదు. శంకించుకు దొరా, నీకు మూల శంక వస్తుంది. నేను తలుచుకుంటే ఈ జన్మదేంది, వచ్చే జన్మది, మరు జన్మది కూడా చెప్పగలను. అబ్బచ్చా, అయితే కిందటి జన్మలో మావాడేంటో చెప్పు చూద్దాం. ఊరికేనే చెప్పను దొరా, ప్రశ్నకి 100 అవుతుంది. నిజం కక్కుతున్నాను దొరా, నిబ్బరంగా ఉండాలి. నువ్వు పూర్వజన్మలో అర్ధనారీశ్వరుడివి. అంటే శివుడు అనమాట. ఆడు చెప్పింది శివుడని కాదురా, ఆడా అని. అయినా నువ్వు చెప్పేది నిజం ఎలా నమ్మాలి? నీ పుట్టు పూర్వోత్తరాలు చెబుతాను, కావాలంటే కన్ఫర్మ్ చేసుకురా దొరా. నేను ఏడనే ఉంటా. ఎరా వెళ్ళి కనుక్కుందామా? ఇప్పుడు ఆ దరిద్రం ఎందుకులే. అయినా పాస్ట్ ఎవడు కాదు బావ, ఫ్యూచర్ తెలుసుకుందాం. అయినా వచ్చే జన్మలో నేనేంటో చెప్పు. వచ్చే జన్మ చెప్పాలంటే మరో 100 చేతిలో పెట్టాలి దొరా. కొత్త గుంజేస్తున్నారు రైడు. పట్టు. పగతో రగిలిపోతావు, రెక్కలతో ఎగిరిపోతావు, ప్రేమ కోసం నలిగిపోతావు, చివరికి పైకి పోతావు. హాలీవుడ్ రేంజ్ లో చెప్పావు, నాకేం అర్థం కాలే. హాలీవుడ్ రేంజ్ కాదురా, మన టాలీవుడే. రాజమౌళి ఈగలాగా. ఇంకా ఏమన్నా అడగండి దొరా. ఇంకేం అడుగుతాడు కదా? అడిగితే నువ్వు 100 అడుగుతావు కదా. పాప వాడి దగ్గర ఉన్న 200 నీకు ఇచ్చేసాడు కదా. పోనీ మీరైనా అడగండి దొరా. హలో, నేనే ఇలా ఎర్రిపప్పను కాదు. ఎల్లెల్లెల్లు ఎల్లవయ్యా. ఒక్క నిమిషం ఆగిపో. రాజమౌళి సినిమాలో ఏది నేనైతే నన్ను చంపే ఆ సుదీప్ గారు ఎవడు? నువ్వేనా? రే సుదీప్, చంపేస్తా సుదీప్. వీడు జనరల్ వాటర్ ని మినరల్ వాటర్ గా మార్చేశాడా? లేదు, కార్పొరేషన్ వాటర్ ని కార్పొరేట్ వాటర్ గా మార్చాడు. మీరు ఎక్కడేం చేస్తున్నారు? ఇదో పెద్ద ఇంటర్నేషనల్ ల్యాబ్. మరి మీరు ఎక్కడేం చేస్తున్నారు అని అడుగుతున్నాం. హలో మాస్టర్, మేముండేది కూడా ఇక్కడే బాబు. తమరు మర్చిపోయినట్టున్నారు. అరే రే, తొక్కలో వాటర్ కోసం అంత ఎక్స్ట్రా చేస్తారేంట్రా? తొక్కలో వాటర్ ఏంట్రా? దీని వాల్యూ మీకు తెలియదు కాబట్టి మీకు ముట్టుకోవటానికి కూడా ఇవ్వటం లేదు. వాల్యూ నాకెందుకు తెలీదు? లీటర్ వాటర్ జస్ట్ 20 రూపీస్. నేను అనుకున్నది సక్సెస్ అవ్వాలే కానీ 1 లీటర్ 20 లక్షలు పెట్టుకుంటారు. ఇది కొంపది సమృద్ధం ఏం కాదు కదా. కృతం కాదు, కానీ మనిషి తన పూర్వజన్మలో ఏమై ఉంటాడనే హాలోజినేషన్స్ ని ఎక్స్పెరిమెంట్ గా తయారు చేయడానికి సొల్యూషన్ చేశారు. అదే ఇది. అరే ఐన్స్టీన్, నాలాంటి తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పొచ్చుగా. అదేం లేదురా, ఈ సొల్యూషన్ మనుషులు తాగారనుకో హాలోజినేషన్స్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పూర్వజన్మలో ఏమై పుట్టుంటారు ఆ విధంగా ఆలోచించడం, ఆ విధంగానే బిహేవ్ చేయడం మొదలు పెడతారు. ఓహో, ఇప్పుడు సపోజ్ ఇది నేను తాగాను అనుకో, పూర్వజన్మలో రాలి రుద్రమదేవిలా ఊహించుకున్నాను అనుకో, సేమ్ ఆవిడలాగే బిహేవ్ చేస్తానా? ఎగ్జాక్ట్లీ. ఎవరిని ఎంత ఎక్స్పెరిమెంట్ చేసి నువ్వు కనిపెట్టింది ఇదా? వాటర్ కొట్టి మూల కూర్చుంటే పూర్వజన్మ ఏంటి, దాని ముందు 30 జన్మలు కూడా గుర్తొస్తాయి. రే ఐన్స్టీన్, ఇప్పుడు ఇది వీళ్ళు తాగారనుకో, వాళ్ళు అనుకుంటున్న పూర్వజన్మలో ఎంతసేపు ఉంటారు? దీని ఎఫెక్ట్ ఉన్నంత వరకు ఉంటారు. అది గంట కావచ్చు, 1 రోజు కావచ్చు, వారం కూడా పట్టచ్చు. ఓహో, నువ్వు చెప్పింది నమ్మాలంటే టెస్ట్ చేస్తేనే కదా తెలిసేది. టెస్ట్ చేయాలి. మనుషుల మీద టెస్ట్ చేయాలంటే ఫస్ట్ యానిమల్స్ మీద టెస్ట్ చేయాలి. యానిమల్స్ మీద టెస్ట్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. బాయ్ బాయ్.
చెత్తదవా, బాటిల్ బయట పెట్టుంటే టెస్ట్ చేసేవాళ్ళం కదా. 1 minute. డూప్లికేటా? కాదు, ఒరిజినలే. వాడు చూడకుండా కొట్టేశాను. వస్తున్నా. హాయ్ రాధా. మీరు మా సుబ్బు క్లాస్మేట్ మదరా? మీరు ఈ ఫ్లాట్ కి కొత్తగా వచ్చిన కొత్తనేంట? కాదా, మా అక్క కోసం వచ్చిన అక్క ఫ్రెండ్ కి సిస్టరా? నువ్వు చెప్పిన ఆప్షన్స్ ఏవి కావు. నేను వచ్చింది నీ కోసం. నా కోసం? నీతో ఫ్రెండ్షిప్ చేద్దామని. ఉండండి ఉండండి, నేను మిమ్మల్ని ఎక్కడో చూసానండి. అక్క ఏంటక్క ఇది? శంకరాభరణం సినిమాలో హీరోయిన్ లాంటి నువ్వు సింగపూర్ సోప్ యాడ్ లో మోడల్ లాగా తయారయ్యావు. ఏంటి సడన్ చేంజ్? ఓవర్. జస్ట్ ఫర్ అ చేంజ్. చచ్చినా ఇంకా నీతో బయటికి రాకూడదు. ఎందుకే? ఎందుకంటే ఇప్పుడిప్పుడే అబ్బాయిలు అందరూ అంతంత మాత్రమే చూస్తున్నారు నన్ను. ఇంకా నీతో వస్తే అస్సలు చూడరు. ఏ జన్మలో అప్సరసో ఈ జన్మలో ఇలా పుట్టేసింది అనుకుంటారు. చాలేవే. నిజమక్క, మెయింటెనెన్స్ లో నీతో పోటీ పడలేక నా ఏజ్ గ్రూప్ అమ్మాయిలందరూ రేపటి నుంచి మేకప్ వేసుకొని మరీ సూసైడ్ చేస్తున్నారు. నువ్వు మరీ ఎత్తేస్తున్నావే. నా సంగతి వదిలేయక. అవును, మన అపార్ట్మెంట్ లో నేను ఎవరైనా గుర్తుపట్టారా? నేను గుర్తుపట్టడానికి ఇంత టైం పట్టిందంటే మన అపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుపట్టడానికి ఇంకెంత టైం పడుతుందో. గుర్తుపడతారో లేదో ట్రై చేద్దామా? అక్క ఏంటి స్టైల్ అక్క, స్టైల్. వీడెందుకో మనల్ని ఏప్రిల్ ఫుల్ చేయడానికి సోదంతా చెప్పాడు అనిపిస్తుంది. లేకపోతే ఈ వాటర్ తాగితే పూర్వజన్మల్లో ఎవరో గుర్తు తెచ్చుకొని బిహేవ్ చేస్తారంట. ఎవరి మీద ట్రై చేస్తే సరిపోతుంది కదా. తెలుస్తుంది, కానీ ఎవరి మీద ట్రై చేద్దాం? ఎవరి మీద ఎందుకు, మన ఇద్దరి మీద ట్రై చేసుకుందాం. అమ్మా, నాకు అడ్వెంచర్స్ అంటే చూడటం ఇష్టం, కానీ చేయటం నా వల్ల కాదు. నీది బ్రేవ్ హార్ట్ కదా, నువ్వు ట్రై చేయి. నా మీద? ఒరే, నా మీద ట్రై చేసుకుంటే ఆ థ్రిల్ మిస్ అయిపోతాను రా. ఓ పని చేద్దాం, మన ఇద్దరి మీద ట్రై చేసుకుందామా? మన మీద మనమే ట్రై చేస్తే ఈ మందు వర్కౌట్ అవుతుందో లేదో మనకెలా తెలుస్తుంది? అది కూడా నిజమే. ఈ గణపతి కాంప్లెక్స్ లో ఉన్న అందరి మీద ట్రై చేస్తే మన ఐన్స్టీన్ గాడు వచ్చేలోపు ఈ మందుని మన కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరికీ ఎలా తాగించాలా అని ఆలోచిస్తున్నాను. పూజ అంటే ఐడియా. ఒరే, ఒక పని చేద్దాంరా, ఇది తాగితే జన్మ జన్మల పుణ్యం వస్తుందని మన కాలనీలో అందరినీ నమ్మించి తీర్థంలో ఇచ్చేద్దాం. ఏమంటావు? తీసుకురాపో. సూపర్ కదా. హాయ్ సరస్వతి, హౌ ఆర్ యు? మీరు రాజశేఖరం నా గురించి మీకు చెప్పలేదా? కొంపతీసి ఆయన గర్ల్ ఫ్రెండ్కి కాదు కదా, పేరు పెట్టి మరీ పిలుస్తుంది. మీ గురించి మాత్రం నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అందుకే మిమ్మల్ని చూసి వెళ్దామని ప్యారిస్ నుంచి మరీ పని కట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఆయన ప్యారిస్ ప్యారిస్ అంటారు. ప్యారిస్ ఇదే కాదు కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ ఆయన నాకు ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం అనేనా? మీ ఆయన నాకు ఏమవుతారో చెప్తే కోప్పడకూడదు, నన్ను తప్పుగా కూడా అనుకోకూడదు. సస్పెన్స్ లో పెట్టకుండా చెప్పి సావండి. గణపతి కాంప్లెక్స్ ప్రెసిడెంట్ అవుతారు. ఉషా, నువ్వా? ఒక్క నిమిషం గుండె అయిపోయిందనుకో, ఇదెవతో ఏం చెప్తుందోనని. మా సుబ్బు రాధా నన్ను గుర్తుపట్టలేకపోయారు. కనీసం నువ్వైనా గుర్తుపడతావో లేదో ట్రయల్ వేద్దామని వచ్చాను. వదినా, సర్లే, వాళ్ళే గుర్తుపట్టలేకపోయారంటే నేనేం గుర్తుపడతాను చెప్పు.
ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ బ్యూటీ డ్రింక్ ఏమైనా తాగావా ఏంటి? యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నావు. ఉషా ఉషా, నాకు కూడా మ్యాజిక్ ఏంటో చెప్పబ్బా. చెప్పడం ఏంటి, ఆ మ్యాజిక్ నీతో కూడా చేయిస్తాను. అన్నయ్య నిన్ను గుర్తుపట్టనంతగా మార్చేస్తాను. నువ్వు నాతో రా వదినా. అయ్యో ఎందుకులే ఉషా, ఇంత వయసు వచ్చాక. వయసు నీకు మాత్రం వచ్చిందా? అన్నయ్య మాత్రం టింగు రంగుల్లో రెడీ అవ్వచ్చు, నువ్వు మాత్రం ఇలాగే ఉంటానని చెప్తావు. నువ్వు రా వదినా. అయ్యో ఇప్పుడు మీ అన్నయ్య అన్నయ్య పడుకునే టైం అయింది కదా, అన్నయ్య లేచే లోపు వచ్చేద్దాం. నువ్వు రా. ఈ బట్టలవి అన్ని తర్వాత నువ్వు రా వదినా. పెట్టేసొస్తా. స్వామి తీర్థం. నాకు దేవుడు అంటే నమ్మకం లేదు. బా నీ మొదలు నేను తాగుతాను బా. ఇది కూడా పట్టు. తీర్థం అనగానే ఏంట్రా రమేష్ రాజశేఖర్ అంకుల్ అలా తాగేశారు. దేవుడి సెంటిమెంట్ తో కొట్టాం కదా, వర్కౌట్ అయింది. టైం కి బాలు నీలిమ ఉషా ఆంటీ ఫ్యామిలీ, సరస్వతి ఆంటీ, మన గోపాల్ మావయ్య మిస్ అయ్యారా. ఇవాళకి 2 వికెట్లే పడ్డాయి. పర్లేదులే, ఇద్దరైనా తాగారు కదా. అయినా ఒక పని చేద్దాం, ఈ మిగిలిపోయిన సొల్యూషన్ వాటర్ ని ఈ కాంప్లెక్స్ మొత్తం తాగే వాటర్ ట్యాంక్ లో కలిపామనుకో, అందరూ తాగుతారు, మనకు కూడా డోర్ డెలివరీ బాగా తగ్గుతుంది. వాటర్ ట్యాంక్ లో ఎందుకు నాన్న, తీసుకెళ్లి గండిపేట చెరువులో కలుపు, అప్పుడు ఊరంతా తాగుతారు. నీ ఐడియా కూడా రిచ్ గా ఉంటుంది. పెద్ద ఐడియాలు నువ్వు. ఎప్పుడు ఇంతే, నా ఐడియాలజీకి అసలు వాల్యూనే ఇవ్వరు. ఇలానే డిస్కషన్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఆ సుందరం గారు వెళ్ళిపోతారు. నడు. అయ్యో గురువు గారు, మీరు నాకు మందు పోయడం ఏంటండి? ఇదేమండి, నేను పోసుకుంటాను, నన్ను సేవలు చేసుకోనండి సార్. పర్వాలేదురా, మందు చేత ప్రకారం పోసేదేవుడు, పోయించేదేవుడు, తాగేదేవుడు, తాగించేవాడు. అంతా మాయ, అంతా మత్తు. బాబా ఏం చెప్పారు సార్. బాబా ఇదే డైలాగు పొద్దున్నే 6 గంటలప్పుడు ఏ టీవీ ఛానల్లోనో ఏ FM రేడియోలో కానీ చెబితే, బాబా సార్ ఫ్యాన్సే ఫ్యాన్స్ సార్, మీకు ఆ ఫాలోయింగ్ వేరు సార్. ఏ బ్రాండీ షాప్ ఓపెనింగ్ అయినా మీ చేత రిబ్బన్ కటింగ్ చేస్తారు సార్. పంపు కొట్టకో, ముందు పెగ్గేదా. వదిలేస్తే ఇలాగే పొగిడి నన్ను మునగిసే తెక్కించేసేలా ఉన్నావు. చీరలు, జాకెట్లు, లంగాలు, లుంగి, ఒంటి మీద కొట్లన్నీ. గురూజీ, మీరు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే ఆ హుస్సేన్ సాగర్ మధ్యలో ఒక ఆయన నిలబడుకుంటాడు, ఆయన పేరు ఎందుకు గుర్తుకురాలా. ఆయన మాట్లాడినట్టే ఉంటదండి. గౌతమ బుద్ధుడు. ఆయనేనండి, ఆయనే. బుద్ధిహీనుడా, గౌతమ బుద్ధుడికి మనకి పోలికేంట్రా? మీరిట్ట బుద్ధుడిలాగా ఉండబట్టే రోజు రోజుకి ఆ రాజశేఖరం గారి ఆగడాలు ఎక్కువైపోతున్నాయండి. ఆయన అరాచకం భరించలేకనే ఉన్నాము. 4వ పెద్ద తర్వాత కదా రాజశేఖరం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడే నోట్లోంచి బూతులు ప్రవాహంలాగా వస్తాయి. ఫస్ట్ పెగ్గులో ఎందుకురా? మా పూజ అయిపోయింది, మీ ఇద్దరికి తీర్థం ఇచ్చి వెళ్దామని వచ్చాము. మేము ఆల్రెడీ పుచ్చుకుంటున్నాం. దగ్గుమందమ్మా, అది వీల్ కోసం అని చెప్పి బాటిల్లో పోసుకున్నాం. ఊరుకోండి గురువు గారు, వాళ్ళకి తెలియదు ఏంటి సుందరం గారు పట్టపగలే ముందాతురని. తప్పే ఉంది గురువు గారు, ఈ తీర్థంతో పాటు ఆ తీర్థం కూడా కలిపి తీసుకుంటే పుణ్యం పురుషార్థం రెండూను. ఆహా, పుణ్యం పురుషార్థం నాకు తీసుకోకుండా ఎలా ఉంటాను? అది తప్పదు కదా మరి. అసలే నేను హీరోగా యాక్ట్ చేసిన సినిమా పేరు అది, పుణ్యము పురుషార్థం. మీరు హీరోగా కూడా చేశారా? ఆ సినిమాలో హీరో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తే నేను హీరోగా చేయాల్సి వచ్చింది. గురువు గారు మీకు ఎక్కేసింది. లేకపోతే హీరో జూనియర్ ఆర్టిస్ట్ గా చేయడం ఏంది, జూనియర్ ఆర్టిస్ట్ మీరు హీరోగా చేయడం ఏంది? ఆ కథ అలాంటిదిరా. ఓహో, ఎట్ట కవర్ చేశారా? సినిమా రిలీజ్ అయిందా? లేదమ్మా, సినిమా రిలీజ్ చేస్తే చంపేస్తామని కాల్స్ వచ్చాయి. డైరెక్టర్ కి హార్ట్ అటాక్ వచ్చింది, ప్రొడ్యూసర్ కి పెద్ద లాస్ వచ్చింది. మందోం తత్సత్.
చేసుకొని మేకప్ వేసుకుంటే ఎంత బాగుంది కదా. ఏయ్, నా హెయిర్ స్టైల్ కూడా బాగుంది కదా. హాయ్ శేఖర్. హాయ్ శేఖర్, నన్ను గుర్తుపట్టలేదా? నేను సరస్వతి కజన్ లక్కీని. పెళ్ళిలో మీ అందం చూసి నేను ఫ్లాట్ అయిపోయాను. కానీ నా కజిన్ కాపురం పాడు చేయటం ఇష్టం లేక సైలెంట్ అయిపోయాను. అప్పటి నుంచి మీ అందం నన్ను పెళ్లికి దూరం చేసింది. నరసింహ సినిమాలో నీలాంబరిలా ఇలా ఉండిపోయాను. ఏమండి, నన్ను గుర్తుపట్టలేదా? నేను లక్కీని కాదండి, మీ సరస్వతిని. అబ్బా, ఏంటని అలా చూస్తున్నారు? మీ సరస్వతిని, కాఫీ సరస్వతిని, దయ్యాన్ని కాదు. నువ్వు దయ్యాన్ని కాదు, కాఫీ సరస్వతి కూడా కాదు. అమెరికా బ్రిటన్ దేశాలు ఈ హిట్లర్ మీద కుట్ర పన్ని నా రహస్యాలు తెలుసుకోవాలని పంపిన గూఢచారివి. నన్ను ఇలా చూసేసరికి కొంపదీసి నీకు మతిపోలేదు కదా. మీరు హిట్లర్ ఏంటండి? ఎవరైనా మీ మాటలు వింటే మీకు పిచ్చి కింద అనుకుంటారు. కాదు, నేను హిట్లర్లే. కావాలంటే నా మీసాలు చూడు. ఏంటి, నా గెటప్ తో పాటు నా మీసాలు కూడా మార్చేస్తారా? అబ్బా, ఏంటని అలా? నన్ను బంధించాలని చూస్తున్నావా? ఈ హిట్లర్ని ఎవ్వరూ బంధించలేరు. నాజీ, నాజీ, నాజీ. ఏంటి అన్నయ్య నేను చూసి ఫ్లాట్ అయిపోయాడా? నీలా రెడీ అయిపోవడానికి లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆయన వెళ్ళింది రెడీ అవటానికి కాదు, ప్రపంచ యుద్ధానికంట. యుద్ధమా? ఆయన హిట్లర్ అంట. నేను రహస్య గూఢచారినంట. నన్ను ఇలా చూసిన దగ్గర నుంచి ఆయన ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఉషా, ఊరుకోదినా, అవేమి ఉండవు. అన్నయ్య ఊరికి నేను నేర్పించడానికి అలా చేస్తారు. ఇప్పుడు చూడు, కాసేపట్లో నార్మల్ అయిపోతారు. అంతేనంటావా? అంతే. అయితే ఓకే. ప్రపంచ యుద్ధమా? హిట్లరా? బాబోయ్, ఎందుకని మంచిది. నేను జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వేసేటట్టున్నారు. అక్కడ దాకొని చూద్దాం. దగ్గర బద్దకిష్టం. యుద్ధానికి సిద్ధం కావాల్సిన మంత్రి గారు పొట్ట పగిలేలా తాగి ఇలా కప్పలా పడుకున్నారేమిటి? మహామంత్రి లేవండి, ఆ యవనుడితో రాయబారం చేయండి. మాట వినకపోతే యుద్ధానికి సిద్ధం అని చెప్పండి. క్యారెక్టర్ ఏంటి కొత్తగా ఉంది? ముద్దు, కొత్తగా వచ్చిన గౌతమిపుత్రి శాతకర్ణి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. యుద్ధానికి వెళ్ళవలసిన మీరు బుద్ధుడిలా మాట్లాడుతున్నారేమిటి? సుందరం గారు బుద్ధుడంటే నాయనా పండుపుతో పులకేసి, నీవు సిద్ధము కావలసినది హింసాయుత యుద్ధానికి కాదు, ధర్మయుద్ధానికి. మనకి కావలసినది శాంతి. శాంతి అయినా సరే, విజయశాంతి అయినా సరే. నీకు ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. నేను చెప్పినది అమ్మాయి శాంతి గురించి కాదు, అది ఒక స్థితి. మీరు చెప్పిన శాంతి మా రాజ్యములో ఉన్నది, కానీ మాలో లేదు. నా గుర్రపు గిట్టల కంటిన పేడ ఇంకా పచ్చిగానే ఉన్నది. ఆ వాసనలు మాకు రణరంగపు వాసనలు గుర్తుకు తెస్తున్నాయి. నీ గుర్రం గుడ్డిది నాయన, అది తిరిగినది యుద్ధ భూమిలో కాదు, మన పెరటి దొడ్లో. చెప్పింది చాలు. మీరు వెంటనే వెళ్ళి మా అమ్మగారు చేయించిన మహాకట్కాన్ని మోసుకురండి.
నీకు దేశిస్తున్న టిప్లీ పిప్లీ పిప్లీ గాని వేసేసి కాంప్లెక్స్ మీసం తిప్పుతా. మీసం తిప్పడానికి యుద్ధం దేనికైనా సంపెంగ నూనెతో మీసం తిప్పుకోవచ్చు, ఆ పైన ఒక నిమ్మకాయ నిలబెట్టుకోవచ్చు. సమయము లేదు మంత్రి గారు. శత్రువుకి శరణమా అనాథ శవమా హెచ్చరిక పంపించండి. మన రవిగడి ముందు నిజంగా పనిచేస్తుంది. ఇంత పని ఉంటుందని నేను అస్సలు అనుకోలేదురా బాబు. ఎవరక్కడ? మమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళని బంధించండి. వాళ్ళని క్యారెట్ ముక్కలుగా నరికి కుందేళ్ళకి వేస్తాను. మంత్రి గారు ఖడ్గం ఎక్కడ? ఏంట్రా నువ్వు? ఇంతవరకు నా పిల్లలతో నేనే రొమాన్స్ చేయలేదు, నా పిల్లల మీద పల్లీలు వేస్తున్నావు నువ్వు. నేనేదో నా సత్యకి ప్రేమతో పల్లీలు తినిపిస్తుంటే మధ్యలో నీకేంట్రా ప్రాబ్లం? ఏదో నరకాసుని మొహం వేసుకుని. మీరు త్వరగా నిష్క్రమిస్తే మీ చెల్లెలతో మేము అలా విహారయాత్రలకు వెళ్ళి ఐటమ్ సాంగ్ చేసుకొని వస్తాం. ఏ సాంగ్ ప్రభు? రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు.